దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఓసామా బిన్ లాడెన్, హఫీజ్ సయ్యద్, మసూద్ అజార్, ముల్లా ఉమర్ లాంటి కరడుగట్టిన ఎందరో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు ఐరాస భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్గా ఎంపికైంది. అంతేకాదు తాలిబాన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు ఆ దేశానికే దక్కడం ఇప్పుడందరినీ విస్మయపరుస్తుంది. దయ్యాలు వేదాలు వల్లించినట్టు రానున్న రోజుల్లో ప్రపంచానికి పాకిస్తాన్ ఉగ్రవాద నిర్మూలనపై పాఠాలు నేర్పితే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఈ రెండు కమిటీలు లభించిన కీలక పదవులతో ఆ దేశం చాలామంది ఉగ్రవాదులను నిషేధిత జాబితా నుంచి తప్పించే ప్రయత్నం చేయనుంది. ముఖ్యంగా భారత్లో ఉగ్రదాడులకు పాల్పడిన సంస్థలకు ఉగ్రవాదులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకు అవకాశం ఉంది. అంతేకాదు భారత్ను ఎరుకున పెట్టే చర్యలకు చేపట్టే ప్రమాదం ఉంది. గతంలో 4 హిందువులను ఉగ్రవాదుల జాబితాలో చేర్చేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించింది. మిగతా దేశాలు ఆ ప్రతిపాదన వెనుక కుట్రను గమనించి తిరస్కరించాయి. మళ్ళీ అలాంటి ప్రయత్నాలకు పాక్ పాల్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాస్తవానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ చైర్మన్ పదవిపై పాక్ కన్నేసింది. చివరకు వైస్ చైర్మన్ హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే తాలిబాన్ ఆంక్షల కమిటీ పగ్గాలను దక్కించుకోవడం ప్రస్తుత సమయంలో పాకిస్తాన్కు కలిసొచ్చే అంశమే. తాలిబాన్లతో ఇస్లామాబాద్ సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు దగ్గరవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కాబుల్కు దగ్గరయ్యేందుకు ఈ ఆంక్షల కమిటీ చైర్మన్ పదవిని పాక్ ఉపయోగించుకోనుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు పుట్టినేలే కాదు, మెట్టినేలు కూడా. లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థలు పాకిస్తాన్లో పుడితే ఆల్ ఖైదా, తాలిబాన్ లాంటి సంస్థలు ఆ దేశాన్ని స్థావరాలుగా వాడుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 850 మంది వ్యక్తులను సంస్థలుగా ఐరాస భద్రతా మండలి ఉగ్ర జాబితాలో చేర్చితే అందులో 146 పాకిస్తాన్కు చెందినవే కావడం గమనార్హం. 2008 ముంబై దాడుల సూత్రధారి లష్కర్ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయ్యద్, జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ ఇలా ఎంతోమంది కరడుగట్టిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నారు. అమెరికా కంటపడకుండా 9/11 దాడుల సూత్రధారి ఓసామా బిన్ లాడెన్ను దాచింది ఇస్లామాబాదే. తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఉమర్ తాను చనిపోయే వరకు కార్యకలాపాలు నిర్వహించింది క్వెటా నుంచే. 1993 ముంబై పేలుడు సంబంధం ఉన్న దావూద్ ఇబ్రహీంని నివాసం ఎప్పటి నుంచో పాకిస్తాన్లోనే. ఇలా చెప్పుకుండా పోతే జాబితా చాటెడంత. అయినా ఇవేమి పట్టించుకోకుండా దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు పాకిస్తాన్ చేతికి ఐక్యరాజ్య సమితి కీలక పదవులను అప్పగించడం ఆందోళనకర పరిణామమే. పహల్గామ్ దాడిపై పాకిస్తాన్ వైఖరిని తాలిబాన్లు తీవ్రంగా తప్పుపట్టారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆఫ్ఘన్పై భారత్ దాడి చేస్తుందంటే పాకిస్తాన్ చేసిన దుష్ప్రచారాన్ని కూడా బహిరంగంగా తిప్పికొట్టారు. ఇటీవల భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకితో మాట్లాడారు. ఈ పరిణామాలను పాకిస్తాన్ సహించలేకపోయింది. అప్పటి నుంచి తాలిబాన్లతో బంధం కలుపుకోవడానికి వేగంగా పావులు కదుపుతుంది. ఇటీవల ఆఫ్ఘన్, పాక్, చైనా విదేశాంగ మంత్రులు బీజింగ్లో కలిశారు. చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ సిపెక్లో కాబూల్ను కలుపుకునేందుకు చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాలిబాన్ ఆంక్షల కమిటీ చైర్మన్గా పాకిస్తాన్ ఎన్నికవడం కీలక పరిణామం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూత మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.